మరి ఒక సజీవ సాక్ష్యాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుచున్నారని, బలపడుచున్నారని, ఆదరింపబడుచున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మరొక సాక్ష్యం మనం విందాం. నా పేరు సూరంపూడి కుమార్ అండి. అయితే మాది కాకినాడ, మా అమ్మగారిది కాకినాడ. అయితే నన్ను జాబ్ ఉందనేసి తెలంగాణ మా బావగారికి ఇచ్చి పెళ్లి చేశారండి. జాబ్ మాల్ నుంచి తాగుడికి అలవాటు పడిపోయారండి, తాగుడికి సిగరెట్లకి. నీకు మనశ్శాంతి ఉండట్లేదు కదా, నువ్వు చాలా బాధపడుతున్నావు కుమారి. మీ భర్తకున్న చెడు వ్యసనాలను బట్టి ఒక సహోదరి దేవుడిని పరిచయం చేస్తే మీరు యేసుప్రభు కోసం విన్నారు. విన్నాను కానీ ఎక్కువ ఆవిడ గురించి ఆలోచన చేసుకోలేదు. ఇక సంఘంలోని బాబుకి మాటలు వస్తలేవు అనేసి ఆ పాస్టర్ గారితోని, తర్వాత సంఘంలోని వాళ్ళందరికీ చెప్పి, అయితే ఇంటి వెనక్కి కూర్చొని అక్క ఇక్కడ కూర్చుందారని సాప వేసి, ఆ సాప మీద ఆ అమ్మాయి బైబిల్ చదివి పాటలు పాడి. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మీరు ఏమైనా శోధనలు ఎదుర్కొన్నారండి? అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత శోధనలోకి వస్తాయనేసి సేవకులు చెప్తూనే ఉండేవారండి. ఇక చీకట్లో తన్నుకొని పడిపోయినండి. పడిపోతే అది మీకు అబద్ధం, నాకైతే నిజం. కానీ మొత్తం అవయవాలన్నీ చచ్చి పడిపోయినాయండి. అన్నీ మొత్తం ఇది కళ్ళోటే కొద్దిగా తిరుగుతున్నాయి కానీ ఏమి అస్సలు ఏమి లేవండి. ఆ డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఈవిడ ఎలా పడిపోయి ఎలా లేచిపోయింది అనేసి. ఏంటమ్మా ఇలా పడిపోయి, నువ్వు బాగానే లేచిపోయావు, నీకేం ఖర్చు కాకుండానా ఇలా మా ఆవిడ గారికి ఇలాగ అయ్యింది, మేము 4-5 లక్షలు ఖర్చు పెట్టాం, అయినా ఇంకా ఆవిడ లెగలేకపోయింది. అందుకనే మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తామండి.